అందరికీ నమస్కారం. ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్న అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున ప్రపంచ మేధావి భారతదేశంలో ఒక చట్టం చేసి దీని ప్రకారంగా నడవాలి, దీన్ని అనుసరించి పాటించాలి, చట్టాలు కోర్టులు అన్నీ అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇవాళ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా రాజ్యాంగం ఉల్లంఘన జరగకుండా పాలన కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి తూట్లు పొడుస్తూ ఆ విగ్రహాలపైన దాడి చేసిన సందర్భాలు, అదేవిధంగా మరి గతంలో వాళ్ళు ఎక్కడో ముళ్ళకంపలో పెడితే ఆ సందర్భంగా నాగార్జున వెళ్తే అరెస్ట్ చేసిన సందర్భాలు, అది ఎక్కడో వరదలో మునిగిపోయే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడితే అక్కడ కాదయ్యా ఉండాల్సింది మహానుభావుడు, మన మధ్యన ఆయన విగ్రహం ఉండాలని చెప్పి విజయవాడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ 10 నెలల్లో ఎలాంటి పాలన కొనసాగింది, దళితులపైన, ఎస్సీలపైన, మైనార్టీలపైన, ఎస్టీలపైన ఏ రకంగా మరి తెగబడి నరికి చంపారో మనందరం కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పాలన అవసరం లేదని చెప్పి మరి మనందరం కూడా ఆలోచించి బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర పాలన అంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దేశం అంతా కూడా ఆదర్శంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మాకు లేకుండా పోయారనుకున్న సందర్భాల్లో మరి ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ దౌర్భాగ్యమైన ఆలోచనలన్నీ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కలిపి గెలిచి మరి ఆయన ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టే వరకు మనందరం కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.